గత 2 రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను నెరవేర్చారని అన్నారు. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించారని, అలాగే కొన్ని రోజుల క్రితం కలకత్తాలో జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం చేసి డాక్టర్ను చంపేస్తే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని పేర్కొన్నారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. जोड़ा लाइक के तो हाँ we want justice. We want justice. We demand justice. We want justice. We demand justice. We want justice. जोड़ा लाइक के तो हाँ we want justice. We want justice. We demand justice. We want justice. We demand justice. జాయింట్ సెక్రటరీ మేము మీకు అందరికీ తెలిసినట్టు మా స్ట్రైక్ ఆల్రెడీ 13th స్టార్ట్ చేసాము. ఇంటర్ప్రెట్ స్ట్రైక్ అనేది ఆల్ ఓవర్ స్టేట్ ఆల్ ఓవర్ నేషన్ స్టార్ట్ చేసాము. ఇవాళ అర్జెంటుగా స్టేట్ ప్యానల్ నేషనల్ ప్యానల్ మొత్తం డిసైడ్ అయ్యి ఎమర్జెన్సీస్ కూడా ఆపుతున్నామని మేము ప్రెస్ రిలీజ్ ఇచ్చాము. మేము డిసైడ్ అయ్యాము. ఎందుకంటే నిన్న నైట్ కోల్కతా మీరు న్యూస్లో చూసుంటే కోల్కతాలో జరిగిన కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ద గూన్స్ వచ్చి దే అటాక్ ద హాస్పిటల్ టు డెస్ట్రాయ్ ద ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ మార్చారని చెప్పారు. సో ఆ ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయడానికి గూన్స్ వచ్చి అక్కడ అందరినీ డాక్టర్లు కొట్టి హాస్పిటల్ ప్రాపర్టీ అన్నీ కొట్టేసి మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. రీసెంట్గా జరిగిన కడగం మెడికల్ కాలేజ్లో కూడా ఒక డాక్టర్ లేడీ డాక్టర్ పైన అటెండర్ వచ్చి అసాల్ట్ చేశారు. రీసెంట్గా జరిగిన శ్రీకాకుళం మెడికల్ కాలేజ్లో కూడా అసాల్ట్ జరిగింది. దానివల్ల మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు స్ట్రిక్ట్ అష్యూరెన్సెస్ కావాలి, ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేస్తామని మాకు లాస్ట్ టైం కూడా మాట ఇచ్చారు. ఈసారి కూడా గవర్నమెంట్ మా డిమాండ్స్ పండించారు.